ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం 9 లవంగాలతో రాత్రి పడుకునే ముందు ఈ చిన్న ఉపాయం చేయండి. శత్రు బాధల నుండి విముక్తి లభిస్తుంది. మీకు వారు అనుకూలంగా మారతారు. నిజమే, చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ మాకు శత్రు బాధలు ఎక్కువైపోయాయండి, శత్రువుల నుండి రక్షణ కావాలి, మమ్మల్ని బెదిరిస్తున్నారు, వారు మాకు అనుకూలంగా మారాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని చాలామంది అడగడం జరిగింది. మనం అంతకుముందు వీడియోల్లో కూడా చిన్న చిన్న పరిహారాలు చాలా చెప్పుకున్నాం. ఇది ఒక తేలికైన మంత్రంతో అత్యంత శక్తివంతమైన ఉపాయం. ఇది తాంత్రిక ఉపాయం. ఈ ఉపాయం చేయడానికి మీకు ఒక నల్లటి క్లాత్ కావాలి. మాకు నల్లటి క్లాత్ లేదండి అంటే చేయమాకండి, నల్లటి క్లాత్ కావాలి. మీరు కొత్త జాకెట్ ముక్క ఉంటే కనుక దాంట్లో చిన్న ముక్క తీసుకోండి. అలాగే 9 పువ్వు ఉన్న లవంగాలు కావాలి. అలాగే కర్పూరం, పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం ఈ ఉపాయానికి కావాలి. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు శత్రుబాధల నుండి ఇబ్బందుల నుండి తగ్గుతాయి. అంటే వారి నుంచి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అవి తగ్గుతాయి. అలాగే వారి నుంచి రక్షణ కూడా లభిస్తుంది. వారు మీకు అనుకూలంగా మారుతారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. ఈ ఉపాయం చేసి చూడండి, ఫలితం మీరే చెప్తారు. అలాగే మరి ఇంకెవరికి చేయవచ్చు? మీ చుట్టుపక్కల వారు, అంటే ప్రతిదానికి చిన్న విషయానికి పెద్ద విషయానికి గొడవ పెట్టుకోవడం, మిమ్మల్ని ఏదో రకంగా అంటే కాకి మీద పెట్టి ఆకు మీద పెట్టి తిట్టడం, ఇలా చేసేవారు ఉన్నారనుకోండి, వారి ఇబ్బందుల నుంచి కూడా తగ్గించుకోవడానికి ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే మీరు పనిచేసే ప్రదేశంలో అంటే మీతో పాటు పనిచేసే ఉద్యోగస్తులు అంటే వారు కూడా ఇలాగే ఉంటే కనుక లేనిపోని చాడీలు చెప్తూ ఉన్నా మీరు చేయవచ్చు. చుట్టాలు, మీ స్నేహితులు కావాలనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల వారు మీకు అనుకూలంగా మారుతారు. ఈ ఉపాయాన్ని అంటే ఇంకా దేనికి చేయవచ్చు చెప్తాను. ఆస్తి తగాదాలు, సరిహద్దు తగాదాలు, భూ సంబంధిత తగాదాలు, వీటి గురించి కూడా చేయవచ్చు. అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన గొడవలు ఉన్న ఇటువంటి విషయాల్లో కూడా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే అవతల వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, వారెవరైతే మీకు తెలుసు వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి చూస్తున్నారు, వారి నుండి రక్షణ పొందడానికి కూడా, వారి నుంచి విముక్తి కలగడానికి కూడా మీరు ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు. ఇది చాలా శక్తివంతమైన అద్భుతమైన ఉపాయం. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. ఈ ఉపాయాన్ని మీరు ఆదివారం రాత్రి పడుకునే ముందు చేయాలి. మీరు ఆదివారం రాత్రి పడుకునే ముందు చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ముందు చెప్పాను. 9 లవంగాలు, నల్లటి క్లాతు, పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ. ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీరు ఇవన్నీ రెడీ చేసుకోండి. ఆదివారం రాత్రి పడుకునే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని మీ దేవుడి గదిలో కింద ఏదైనా ఆసనం వేసుకొని, అంటే క్లాత్ కానీ దర్భాసనం కానీ వేసుకొని కూర్చోండి. కూర్చొని మీ ముఖము దక్షిణ వైపు ఉండే విధంగా చూడండి. అంటే మీరు కూర్చున్నప్పుడు మీరు దక్షిణ వైపు చూస్తూ ఉండాలి. తర్వాత ఈ 9 లవంగాలు తీసుకోండి. తీసుకొని చిన్న నల్లటి క్లాత్ తీసుకోండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను. ఇలా చిన్న క్లాత్ తీసుకోండి, చిన్న ముక్క. దానిలో ఈ 9 లవంగాలు కట్టండి. కట్టిన తర్వాత ఈ మూటని మీ కుడి చేతితో పట్టుకొని ఈ మంత్రాన్ని మీరు ఒక 2 నిమిషాలు మనసులో తలుచుకోండి. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓం క్రీం కాళికాయ నమః, ఓం క్రీం కాళికాయ నమః. ఈ మంత్ర జపం తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు చెప్పుకొని వారి నుంచి మీకు రక్షణ కలగాలని, వారు మీకు అనుకూలంగా మారాలని మనసులో కోరుకోండి. తర్వాత ఈ మూటని ఏదైనా ప్లేట్లో పెట్టి కొంచెం కర్పూరం వేసి వెలిగించండి. ఇది కూడా మీరు
దక్షిణం వైపు పెట్టి వెలిగించండి. మీ పూజా మందిరంలోనే దక్షిణం వైపు పెట్టి వెలిగించండి. వెలగడం అయిపోయిన తర్వాత ఈ మసిని తీసుకువెళ్ళి, పూర్తిగా కాలలేదనుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. పూర్తిగా కాలకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. ఏదైతే కాల్చిన తర్వాత వచ్చిన క్లాత్, ఈ లవంగాలు ఉన్నాయో అవి తీసుకువెళ్ళి మీ షింక్లో కానీ, లేదా మామూలుగా మీరు ఏంటంటే మసిగా అయిపోతే షింక్లో పడేయండి, ప్రాబ్లం లేదు. లేకపోతే ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో వేసేయండి. మీరు అది రాత్రి చేయాలా అంటే తెల్లవారుజామున కూడా చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సింక్లో అయితే రాత్రి వేసేయచ్చు. కర్పూరం కొంచెం ఎక్కువ వేసి వెలిగించవచ్చు, ఎందుకంటే లవంగాలు త్వరగా కాలిపోతాయి. చిన్న క్లాత్ తీసుకోండి, ఎక్కువ కూడా కాదు. తర్వాత మీరు ఈ ఉపాయాన్ని మరి ఎన్ని రోజులు చేయాలి అని మనం ఉంటుంది. మీరు 9 ఆదివారాలు చేయండి. 9 ఆదివారాలు చేస్తే ఎవరైతే శత్రువులు ఉన్నారో మధ్యలోనే మార్పు రావచ్చు. వారు 9 ఆదివారాల్లో మధ్యలో మార్పు వస్తే మీరు ఈ ఉపాయాన్ని కంటిన్యూ చేయండి, ఆపద్దు. మీకు 9 వారాలు చేశారు, ఫలితం కనిపించలేదు, మళ్ళీ 9 ఆదివారాలు చేయండి. మీ మనసు ఏంటంటే వారిని, ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎంతమంది శత్రువులు ఉంటే అంతమంది పేరు చెప్పుకోండి. శత్రువులు అయితేనే. శత్రువులు కాకుండా చెప్పుకోవడం వల్ల నష్టం వస్తుందని అనుమానం ఉంటుంది. నష్టమేమీ రాదు, కానీ ఫలితం రాదు, అది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అందులో కూడా వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది, అవి కూడా చూడండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.